అప్పుడు దీంట్లో వేస్తే భగవంతుడికి ఎట్టా సమర్పించినట్టు అవుతుంది అన్నట్ట మళ్ళీ వాడు. ఖచ్చితంగా సమర్పించినట్టే అవుతుంది, శాస్త్రం చెబుతోంది. మంత్రపూర్వకంగా హోమం చేస్తే అది భగవంతుడు స్వీకరిస్తాడు అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఆ శాస్త్ర ప్రామాణ్యం ఉంది కాబట్టి నేను ఇలా చేశాను అని చెప్పారు. అయితే ఆ రాజు అన్నట్ట, సరే మీరు దేవుడు దేవుడు అంటున్నారు, దేవుడు ఇక్కడ దేవస్థానంలో కూడా ఉన్నాడు కదా, మరి మీరు సమర్పించింది ఆయన తీసుకున్నట్టయితే మరి ఇది అక్కడ ఉండాలి కదా, అక్కడ ఉంటుందా మరి దేవస్థానంలో అని అడిగాట. ఉంటుంది అన్నారట. వెంటనే దేవస్థానం దగ్గరికి వెళ్ళి తలుపులు తీయించాట. అది తలుపులు తీసే సమయం కూడా కాదు, ఆ సమయంలో రాజుగారు చెప్పారు కాబట్టి తలుపులు తీశారట. తీసి చూస్తే దేన్నైతే ఈ రాజు అప్పయ్య దీక్షలకు పంపించాడో, దేన్నైతే వారు స్వీకరించే అగ్నిహోత్రంలో ఆహుతిగా సమర్పించారో భగవంతుడికి, ఆ వస్త్రం ఈశ్వరుడి లింగం మీద కనబడింది. అది చూడగానే ఆ రాజుకి ఎంతో ఆశ్చర్యం కలిగి తన తప్పు తెలిసి వెంటనే అప్పయ్య దీక్షులకు అక్కడే నమస్కారం చేశాడట. కాబట్టి ఈ విషయం ఇదే భక్తి శూలిని అనేదానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఇటువంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి చరిత్రలో. కాబట్టి ఇటువంటి భక్తి మనకి ఉంటే తద్వారా భగవద్ అనుగ్రహం లభిస్తుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే కువలయానందంలో అప్పయ్య దీక్షితుల గారు ఒక శ్లోకాన్ని ఉదహరిస్తారు. త్వయి సతి శివదాతరి యస్మదభ్యర్థితానాం ఇతరం అనుసరంతో దర్శయంతోర్థిముద్రాం చరమ చరణఘాతైర్దుర్గ్రహం దోగ్ధుకామాః కరభం అనుసరామః కామధేనౌ స్థితాయాం అని. అంటే మేము కోరిన పదార్థాలన్నిటినీ అనుగ్రహించేటటువంటి వాడు నువ్వు ఉన్నప్పటికీ నిన్ను తెలుసుకోకుండా మేము అర్థిముద్రని చూపిస్తూ ఎవరెవరినో ఆశ్రయిస్తున్నాం. అర్థిముద్ర అంటే ఏంటి, వేరేదో కాదు, ఇదే అర్థిముద్ర అంటే అందరికీ తెలిసిందే. ఏదైనా కావాలంటే ఇట్లా అడుగుతాం, కాబట్టి ఇదే అర్థిముద్ర అని అంటే. మేము ఏం కోరినా ఇవ్వగలిగే సామర్థ్యం నీకు ఉన్నది. అటువంటి నిన్ను తెలుసుకోలేక, నిన్ను చూడలేక ఎవరెవరి దగ్గరకో వెళుతున్నాం, చేతులు చాస్తున్నాం, వాడు ఎంతో అనాదరంతో ఇచ్చేవాడనే మాటలన్నీ అనిపించుకుంటున్నాం, వాడి దగ్గర ఏదో పొందుతున్నాం. ఇది ఎలా ఉంది అంటే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. చరమ చరణఘాతై దుర్గ్రహం కరభం దోగ్ధుకామ. ఒకటి ఇంట్లో కామధేను ఉంది, కామధేను అడిగిన వాటన్నింటినీ ఇస్తుంది. అటువంటి ఇంట్లో కామధేను ఉన్నా దాన్ని తెలుసుకోలేక దారిలో ఒక గాడిద వెళుతూ ఉంటే దాని పాలు పితికితే ఏదో కాస్త పాలు లభిస్తాయి అనుకుంటే దాని వెంటబడ్డాడట. అది వెనకటి కాళ్ళతో వీడిని తన్నిందిట, దాని చేత తన్నించుకున్నాడట. కామధేనౌ స్థితాయాం చరమచరణఘాతై దుర్గ్రహం దోగ్ధుకామాః కరభం అనుసరామః అని ఆ శ్లోకంలో అర్థాన్ని చెప్తారు.